భగవద్గీత ప్రకారం జీవితంలో ముఖ్యమైనది ఏమిటి? భగవద్గీత మనకు జీవిత పరమార్థాన్ని, ధర్మాన్ని, భక్తిని, కర్మను, జ్ఞానాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపుతుంది. స్వధర్మాన్ని ఆచరించాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. మనకు సంబంధించిన ధర్మాన్ని పాటించడం, ఇతరుల ధర్మాన్ని అనుసరించడానికంటే చాలా మంచిది. కర్మయోగం ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి. కర్మన్నే వాదికారస్తే మా ఫలేషు కదాచన. మన కర్తవ్యాన్ని అంకిత భావంతో చేయాలి, కానీ ఫలితం గురించి ఆశ పెట్టుకోవద్దు. ఆత్మజ్ఞానం మనం శాశ్వతమైన ఆత్మ. నా జాయతే మ్రియాతే వా కదాచిన్. శరీరం నశించిన మన ఆత్మ అమరమైనది కాబట్టి భౌతిక విషయాలకు మనం అతుక్కుపోవద్దు. భగవంతునిపై భక్తి, భక్తి మార్గం చూపించాలి. అనన్య చింతయాంతో మాం. నిస్వార్థమైన భక్తితో భగవంతుడిని ప్రార్థించే వారికి ఆయన అన్ని సమకూరుస్తాడు. సమతత్వ భావం విజ్ఞతతో సమానంగా ఉండాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి. అన్ని జీవులను సమానంగా చూడగలిగిన వాడే నిజమైన జ్ఞాని. అహంకారాన్ని విడిచిపెట్టాలి. దైవిక గుణాలైన అహింస, దయ, క్షమ, నిజాయితీ, ధైర్యం ఉన్నవారు మోక్షాన్ని పొందుతారు. భగవద్గీత ప్రకారం మన జీవితంలోని ముఖ్యమైన విషయం మన ధర్మాన్ని నిష్కామ కర్మతో పాటించడం, భగవంతుడిపై భక్తి కలిగి ఉండడం, సమత్వాన్ని పాటించడం మరియు నిజమైన ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఈ సిద్ధాంతాలని మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలని అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.